నేను మొదటిసారి ఇక్కడ రావడం జరిగింది. పాస్టర్ గారి ద్వారా నేను చాలా బలం పొందుకున్నాను. ఒక వ్యక్తి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను. ఎలా ఉంటే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి, ఎలా ఉండకుండా ఉండాలి, సాతాను సంబంధాలు కాకుండా దేవుని సంబంధాలుగా మనం ఎలా ఉండాలని పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు. అది కానీ మన జీవితంలో కానీ అన్వయించుకొని నడుస్తూ ఉంటే ఖచ్చితంగా మనం పరలోకం చేరుతామని నాకు విశ్వాసం కలిగింది. నేను నా కుటుంబంను ఇప్పుడు మేము దేవుని నమ్ముకొని హ్యాపీగా ఉంటున్నాం. ఈరోజు నేను మన దైవజనుడి ద్వారా విన్న వాక్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మనం సరైన వ్యక్తిని, సరైన ప్లేస్ని ఎంచుకుంటే మన జీవితంలో మనం ఎలా పైకి వస్తాం దేవుడి ద్వారా అనేది నేను ఈరోజు వాక్యం ద్వారా విని చాలా లబ్ధి పొందాను. మా కుటుంబంలో దేవుడు ఎంతో నెమ్మదినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. అయ్యగారు చెప్తున్న వాక్యం ద్వారా మా జీవితాలు వెలుగులో ఉన్నాయి. చీకట్లో ఉన్న మేము వెలుగు సంబంధులుగా ఉన్నాము. మరి దినో వాక్యము మా హృదయాలకి తాకేదే ఉంది. ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉండకుండా ఆత్మ సంబంధంగా ఉండాలని ఈ దినో వాక్యం మమ్మల్ని ఎంతగానో బలపరిచింది. మరి దైవజనులు ఇంతగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మరి ఎంతో నిండు వందనాలు చెల్లిస్తూ మా జీవితాన్ని దేవుడు ఎంతగానో సంతోషంతో నింపాడు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన అద్భుతంగా సండే 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు.